జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణం, పర్యవేక్షణ తదితరాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని రికార్డు చేసింది. మధ్యంతర పిటిషన్తో పాటు ప్రధాన పిటిషన్లలోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 7వ తేదీకి, అంటే ఇప్పుడు ఏంది సెప్టెంబర్, ఇంకా అక్టోబర్ అంటే వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోవద్దని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇది మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని అంటున్నారు. మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ అయితే చేయొచ్చు కదా అనేటువంటిది కూడా ఉంది. మరి దాన్ని కూడా మరి ఎట్లా చూస్తారు, ఏం కథ అనేటువంటిది చూడాలి. మొత్తం మీద ఇక్కడ ఈ సిబిఐకి అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ వ్యూహం అంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టే కార్యక్రమం ఒకటైతే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా ఖతం చేసేటువంటి కార్యక్రమం మరొకటి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో, ఏది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసును ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే సిట్కి అప్పగించాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి దీనికి సిట్కి అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చర్యలు తీసుకుంటే ఒక పరిశీలన, తీసుకోకపోతే ఒక పరిశీలన అన్నట్టుగా ఉంటుంది. తీసుకుంటే సానుభూతి వస్తాయనేటువంటి అదొకటి, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు వీళ్ళిద్దరికి ఇలా మిలాఖత్ అయినటువంటి అంశం అట్లా తిరగొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా కాకుండా ఆయన ఏం చేసిండు, వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ బంతిని తీసుకుపోయి అక్కడ సెంట్రల్ కోర్టులో వేసేసిండు. అంటే సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి అప్పగించడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. సిబిఐ దర్యాప్తు కొనసాగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఒకవేళ చర్యలు తీసుకుంటేనేమో, ఏది ఇక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు సిబిఐ గట్టిగా తీసుకుందనుకో, తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది. ఒకవేళ చర్యలు తీసుకోలేదనుకో, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏమవుతుంది అంటే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐకి అప్పగించినా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీఆర్ఎస్తో మిలాఖత్ అయింది కాబట్టి ఈ చర్యలు తీసుకోవట్లేనటువంటి ఆరోపణలు అక్కడ వస్తాయి. కాబట్టి వ్యూహాత్మకంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇరుకులో పడుతుంది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమయ్యేటువంటి కార్యక్రమం. ఖతం కావాలన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీతోటి కలిసిపోవాలనేటువంటి అంశము ఇక్కడ చర్చకు వచ్చింది. అయితే ఏమవుతుంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిండ్రు అనుకో, కలిసిపోతే చూసిరా అంటే గతంలో కూడా, అంటే రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటనేటువంటి మాటతోటి కూడా కొంతవరకు అక్కడ దెబ్బ పడ్డది. అయితే ఇప్పుడు కూడా అదే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో భారతీయ జనతా పార్టీ తర్వాత అంటే ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏంది, ఇక్కడ బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ ఒకటైందనేటువంటి ఆరోపణ చేయొచ్చు. ఒకవేళ అది కాకుండా నిజంగా ఒకవేళ చర్యలు తీసుకున్నారనుకో, అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ తోటి నిజంగా కూడా చర్యలు తీసుకున్నారనుకోండి, చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోతుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ 2 రకాలుగా లబ్ధి చేకూరేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించండు. ఇందులో భారతీయ జనతా పార్టీని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రెండింటిని కూడా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అయితే తర్వాత ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా వెళ్ళినప్పటికీ, అంటే ఒక రకంగా అంటే కేంద్రం కోర్టులో వేయడం, అంటే ఇక్కడ ఉభయ సభల్లో ఆమోదించి, ఎలాగో ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తర్వాత కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తర్వాత రాష్ట్రంలో ఆమోదించినటువంటి బిల్లుని కేంద్రం మళ్ళీ ఆమోదం తెలిపి తర్వాత ఉభయ సభల్లో ఓకే చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో చేసేటువంటి అవకాశం ఉండదు. ఈ అవకాశం ఉండదు. తర్వాత దీన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడతారా అంటే అట్లా పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు. ఉండనప్పుడు ఏమైంది, అక్కడ కేంద్రం కోర్టులో వేసేసి లేదు మేము చేయాలని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వమే చేస్తలేదని చెప్పేసి కేంద్రాన్ని బదనం చేసేటువంటి ప్రయత్నం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం,
అయినా కానీ గవర్నర్ దాన్ని పంపిస్తలేడు, గవర్నర్ దాన్ని ఓకే చేస్తలేడు. తర్వాత ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టినాం, ఈ బిల్లును కూడా ఓకే చేస్తలేరు అని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఒకవేళ దీన్ని అమలు చేద్దాం, ఒకవేళ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేద్దామని చెప్పేసి అనుకుంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చూసిరా బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని అనుకున్నా కానీ వాళ్ళే కావాలని చెప్పేసి ఆప్తురు అనేటువంటి ఆరోపణ చేయడానికి కూడా అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ కాకపోతే అంటే పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే అరే 100% అసలు యాక్చువల్గా నిజంగా ఇవ్వాల్సి ఉంటే, నిజంగా ఇవ్వాలనుకుంటే మరి ఒక సాధికారతమైనటువంటి సంస్థతోటి ఏది కులగణన చేసినారు. కులగణన చేసిన తర్వాత కులాల వారీగా లెక్కలను కూడా బయట పెట్టాలి. కులాల వారీగా లెక్కలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. బయట పెట్టేసి తర్వాత ఏ కులాలకు అన్యాయం జరిగింది, బీసీలో ఉన్నటువంటి ఎన్ని కులాలు ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కూడా కానంటి కులాలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే 50-60 కులాలు ఆటోమేటిక్గా ఉన్నాయి. అయితే వీటి ఆధారంగా తీసుకొని ఏదో చేయొచ్చు, కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద 2 రకాలుగా కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశంలో, తర్వాత అక్కడ ఏది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అంశంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేటువంటి విషయం. కానీ ఇది ఇట్లా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,